హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లి వద్దరాజు. పచ్చళ్ళు అనగానే టమాటా, బీరకాయ, వంకాయ పచ్చళ్ళే గుర్తొస్తాయి. ఒకసారి పుదీనా టమాటా పచ్చడి స్పైసీగా చేసుకుని చూడండి. వేడి వేడి అన్నంలోకి అదిరిపోతుంది. మరి తయారీ విధానం చూద్దామా? స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అరకప్పు పల్లీలను రోస్ట్ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 10 పచ్చిమిర్చిని వేయించుకోవాలి. మిర్చిని ఎప్పుడైనా డైరెక్ట్ వేయకూడదు, పేలుతాయి. ముక్కలుగా చేసుకుని మాత్రమే వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకుని వేయించుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మీడియం సైజు టమాటాలను పొడవుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కూడా వేసుకుని వేయించుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఆ వేడికి చింతపండు కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఈ టమాటా మిశ్రమాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని మూడు కట్టలు పుదీనాని ఆకులు మాత్రమే వేరు చేసుకుని బాగా కడిగి ఇలా రెడీ చేసుకుని ఈ ఆకులను కూడా ఆయిల్లో వేసుకుని 20 సెకండ్ల వరకు వేయించుకోవాలి. మిగతా పచ్చడితో పోలిస్తే ఈ పుదీనా పచ్చడి కొత్త రుచిని ఇస్తుంది. దీన్ని చేసుకోవడం కూడా చాలా సులువు. ఇలా పుదీనాని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పచ్చడిలో ఉండే పుదీనా టమాటా కూడా ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు పుదీనాను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది ఎక్కువగా రోస్ట్గా వేగనవసరం లేదు. మిక్సీ జార్లో ముందుగా పల్లీలను వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఆ వెంటనే టమాటా చింతపండు మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని పుదీనా ఆకులను కూడా వేసేసుకోవాలి. అలాగే 4 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా మిక్సీ జార్లో వేసుకుని ఈ పచ్చడిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పుదీనా పచ్చడి కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని కడాయిలో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని అర స్పూన్ ఆవాలు, జీలకర్ర ఒక 1/2 స్పూన్, మినపప్పు 1 స్పూన్ వేసుకుని పచ్చిశనగపప్పు 1 స్పూన్ కూడా వేసుకుని పోపుని బాగా
రోస్ట్ చేసుకోవాలి. ఒక ఎండుమిర్చిని కూడా వేసుకుని పప్పులన్నీ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును కూడా దూసుకుని పోపులో వేసుకోవాలి. ఈ పోపుని పచ్చడిలోకి షిఫ్ట్ చేసేసుకుంటే స్పైసీ అండ్ టేస్టీ పుదీనా పచ్చడి రెడీ. చాలా సింపుల్గా తయారైపోయింది కదా. మీరు చేస్తేనే కదా టేస్ట్ తెలిసేది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకుని, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోల వరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.